హలో బ్యూటిఫుల్ లైఫ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ 707. ఈరోజు సాటర్డే అండి. నాకు సాటర్డే ఆఫీస్, సాటర్డే సండే 2 days ఆఫ్ ఉంది, వర్క్ ఆఫ్. సో ఎవ్రీ మార్నింగ్ నేను లేవగానే ఫేస్ వాష్ చేసుకోకుండా కూడా హాట్ వాటర్ గ్లాస్ తీసుకుంటాను. బట్ ఈ మధ్య కాలంలో నాకు బాగా ఇష్టమైంది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ వాటర్. ఎందుకంటే నైట్ మొత్తం ఖాళీ కడుపుతో ఉంటాం కదా. బట్ గ్యాస్ పట్టేసి ఉంటుంది. గ్యాస్ పోవడానికి కానీ మన హెయిర్ గ్రోత్కి కానీ దీంట్లో ఫ్లాక్ సీడ్స్ పౌడర్లో మనకు ఒమేగా 3 కానీ ప్రోటీన్స్, ఏదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను ఎలా బెనిఫిట్స్ ఉన్నాయనేది. చాలా బాగున్నాయి బెనిఫిట్స్. ఎవ్రీ వన్ తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదు, ఫ్లాక్ సీడ్స్ని వచ్చేసి మనము దోరగా వేయించుకొని బాగా మిక్సీ పట్టండి. ఫస్ట్ టైం ఎలా మిక్సీ పట్టినా అది మనకి గరుకుగానే మిగిలిపోతుంది ఆ పౌడర్ని మళ్ళీ మిక్సీ పట్టండి. అప్పుడు చాలా మెత్తగా వస్తుంది. ఆ పౌడర్ని పడేయకండి, దాంట్లోనే కలిపి వేసుకొని ఒక పేపర్ మీద వేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక బాక్స్కి మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఎవ్రీడే మీకు ఖాళీ కడుపునైనా తాగవచ్చు, లేదా మేము ఫుడ్ తిన్నాక తర్వాత అయినా తాగుతామన్నా ఓకే. బట్ నేను ప్రిఫర్ చేసేదైతే లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎలాగో తాగాలి కదా, అందులో ఒక 2 tablespoons ఇది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకొని తాగారంటే బూస్టింగ్గాను ఉంటుంది. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అప్పుడే ఇమీడియట్లీ తెలుస్తుందండి. గ్యాస్ట్రిక్ అనేది ఇమీడియట్లీ మనకి రిజల్ట్ కూడా ఉంటుంది. ఎవరికైనా గ్యాస్ట్రిక్తో ఇష్యూ అనేది ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని కలుపుకొని తాగండి. నేను గమనించింది ఏంటంటే బెంగళూరులో నేను గ్రీజర్ వాటర్ వల్ల కానీ ఆఫీస్లో ఏసీ వల్ల కానీ నా హెయిర్ చాలా ప్రాబ్లం అయిపోయింది. చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. నేను వాడిన షాంపూస్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు. బట్ నాకు ఈ మధ్య కాలంలో రిజల్ట్స్ అండ్ మా ఆఫీస్లో వాళ్ళు చెప్పడం కూడా, నీ హెయిర్లో కొంచెం గ్రోత్ ఉంది, ఏం చేస్తున్నావు అనడం. బట్ నా హెయిర్ ఫాల్ అస్సలు ఊడట్లేదండి, చాలా బాగా తగ్గింది. నేను తాగబట్టి ఇంకా 3 weeks అవుతుంది. నాకు చాలా బాగా వర్క్ అయింది. ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. రిజల్ట్ వస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే మేము ఆ రోజు సాటర్డే మార్నింగ్ టిఫిన్ చేయడానికి నేను చపాతీ అండ్ కొబ్బరి చట్నీ చేస్తున్నాము. ఎప్పుడు పల్లీల చట్నీ కాకుండా ఇలాగ కొబ్బరితో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకేంటండి విశేషాలు? మీరు ఈ సాటర్డేకి ఏం ప్లాన్ చేశారు చెప్పండి. నాకైతే నేను బయటికి వెళ్ళక దాదాపు ఒక 2-3 months పైనే అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మా అక్క, మా చెల్లి అందరూ ఉండడం వల్ల ఎవ్రీ సండే, సాటర్డే మేము ప్లాన్ చేసుకొని గుడికి కానీ లేకపోతే షాపింగ్ కానీ ఎక్కడికో ఒక్కడికి వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫ్రెండ్స్ అయితే నాకు ఈ మూవీస్ కానీ ఎక్కడైనా రెస్టారెంట్కి కానీ వెళ్దామని పిలుస్తూ ఉంటారు. బట్ నాకు వీక్ మొత్తం బాగా స్ట్రగుల్ అయ్యి జాబ్ వర్క్తో ఆ 2 days ఏదైనా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా తిని పడుకుందాం అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? జాబర్స్కి అయితే అదే నాకు తెలిసి 2 days రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ స్పెషల్గా షాపింగ్స్, మూవీస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. నాకైతే కొత్త మూవీస్కి కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ మూవీని డౌన్లోడ్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా టీవీలో చూడాలనిపిస్తుంది. ఎందుకంటే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, మూవీని చూసినట్టు ఉంటుంది. మీరేం ప్లాన్ చేస్తారు సాటర్డే సండే? కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే మన దగ్గర ఉన్న కోరియాండర్ లీవ్స్, ఎంత కోరియాండర్ లీవ్స్ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. నేను చాలా వీడియోస్లో చూపిస్తున్నాను ఈ చట్నీ. పల్లీల చట్నీ కూడా చేస్తూ ఉంటాం, బట్ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కానీ కొంచెం రైస్లోకి కానీ రాగి ముద్దకి కానీ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది.
లాస్ట్ 2 వీక్స్ నుంచి అమరన్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమరన్ మూవీస్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అమరన్ మ్యూజిక్కే వస్తున్నాయి కదా! చాలా బాగుంది కదా మూవీ అయితే. నాకు కూడా బాగా నచ్చింది. నాకు అన్నిట్లో కన్నా నచ్చిందయితే హీరో వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ బాగా నచ్చిందండి. అక్కడక్కడ కామెడీ ఉంది. నిజంగా నేను ఆ కామెడీని బాగా ఎంజాయ్ చేశాను. సో, టైం అంటారు కదా! టయానికి ఆవిడ కామెడీ చేయడం నాకు చాలా ఇష్టమైంది. ఒకే ఒక ప్లేస్‌లో ఏంటంటే సాయి పల్లవి గారు అక్కడ ఫుడ్డు హీరోని చూడడానికి వెళ్తే వాళ్ళ మమ్మీ ఫుడ్ తీసుకొనొస్తారు కదా! అప్పుడు వాళ్ళ మమ్మీకి పెట్టుకోకుండా సాయి పల్లవి గారికి పెడతారు కదా! ఆ కామెడీ నాకు నిజంగా భలే నవ్వుకున్నాను. చాలా కామెడీగా అనిపించింది నాకు. అలాంటి కొన్ని కామెడీస్ ఆ మూవీలో చాలా బాగున్నాయి. మీకు 'అమరన్' మూవీలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. సో, ఈ ఈ మధ్య కాలంలో మనకి ఏదైనా ఆర్మీ టైప్ ఆఫ్ మూవీస్ కానీ, జవాన్ మూవీస్ కానీ బాగా హిట్ అవుతున్నాయిగా. అందులో సాయి పల్లవి అంటే ఇంకా హిట్ అయింది కదా! మ్యూజిక్‌కి సాంగ్స్‌కి అయితే ఫిదా అండి. ఎక్కడ చూసినా 'మింగలే' అనే సాంగే వస్తుంది. చాలా బాగుంది కదా! మీలో ఎంతమంది మూవీకెళ్లారు? మీకు ఏ సీన్ నచ్చింది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మేము టిఫిన్ తినేయగానే లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకో 1 అవర్, 2 అవర్స్‌లో మా ఇంటికి మా అక్క, మా బావ రాబోతున్నారు. సో, మాటల్లోనే వాళ్ళు వచ్చేసారండి. సో, లంచ్ టైమ్ అవ్వగానే అమ్మ లంచ్ కోసం ఏం చేసిందంటే బీన్సు, పొటాటో అండ్ బ్రింజల్ కర్రీ చేసింది మసాలా పెట్టి. అండ్ దానికి రైస్ అండ్ పాపడ్ చేశాము. సో, రాగానే ఇక్కడ అమ్ములు తల్లికి ఇలాగా కుంకుమ నీళ్ళు అండ్ అప్పుడే వండిన రైస్‌తో హారతి అనేది ఇస్తున్నారండి. హారతి కాదు, యాక్చువల్లీ దిష్టి అనేది తీస్తుంది అమ్మ. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక 5 ఇయర్స్ అలాంటి వాళ్ళు బయట నుంచి వస్తున్నారంటే ఇలా దిష్టి తీయడం ఆచారం అండి. ఏదైనా దిష్టి అనేది లోపం ఉంటే ఆ లోపాలు పోవడానికి ఇలా తీస్తూ ఉంటారు. సో, మనం కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి. పిల్లలు లేకపోతే ఊరికనే మారం చేస్తుంటారు. ఎవరైనా కూడా బయట నుంచి వస్తే కంపల్సరీగా దిష్టి అనేది తీయండి. ఓకేనా? అండ్ ఇక్కడ రాగానే చూసారా, మాకంటే ఎక్సైట్మెంట్‌గా, మాకంటే జోష్‌గా వెయిట్ చేస్తున్నది ఇక్కడ మా పిల్లలండి. సో, ఇక్కడ వైట్ డ్రెస్‌లో ఉన్న పిల్లలైతే మా ఇంటి కింద ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళేనండి. కన్నడ వాళ్ళు కాదు, తెలుగు పిల్లలు. సో, ఎనీ టైమ్ మా అమ్ములు పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలు అసలు ఎంత హ్యాపీగా వచ్చి ఎత్తుకుంటారు. ఎనీ టైం మా ఇంట్లోనే ఉంటారు. నైట్ 10 అయినా మా ఇంట్లోనే అమ్ములు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లని ఆడిస్తూ ఉంటారు. అంతా బాగా చూసుకుంటారు. అదే చెప్తున్నాను, ఒక నిమిషం ఇవే మేము ఎత్తుకొని ఇస్తాము అని చెప్తుంటే అస్సలు ఇవ్వట్లేదండి గగన. అంత ఇష్టం తనకి. ఫస్ట్ కొద్ది రోజులు తనకి ఎత్తుకోవడం రాలేదు. చిన్నగుంది కదా అమ్ములు, ఎత్తుకోవడం రాలేదు. ఇప్పుడు బాగా పెద్దదయిపోయింది కదా అమ్ములు. సో, అస్సలు ఇవ్వట్లేదు మాకు. ఇవ్వవే అని కూడా అమ్ములు బెంగుళూరులో ఉన్నప్పుడు మంచి కలర్‌గా ఉండేది. ఫుల్ గ్లోగా ఉండేది. అస్సలు వాళ్ళ ఊర్లో వాటర్ పడట్లేదండి. చాలా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరీ ఒక 1 వీక్‌లోనే బాగా అయిపోతుందనమాట. కలర్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ చూసారా గగన అస్సలు ఎవ్వరికి ఇవ్వట్లేదండి. నేను వెతుక్కుంటానని చెప్పింది. సరే తన ఇష్టాన్ని ఎందుకు కాదని చెప్పేసి తనకే ఇచ్చాం కొద్దిసేపు. బట్ మాకు కూడా ఎక్సైట్‌మెంట్ ఉంది కదా అమ్ములని ఎత్తుకోవాలని. సో, అందరం ఒక్కోసారి ఎత్తుకున్నాము. మా హ్యాపీనెస్ కూడా. సో, బాగైందా? థ్యాంక్ యూ అమ్మో. థ్యాంక్ యూ తాతకి థ్యాంక్ యూ అంటే ఇవ్వు. థ్యాంక్ యూ సాపండి తెల్ల రాన్లే. మేమంతా అమ్ములతో ఆడుకున్న తర్వాత ఇంకా లంచ్ భోంచేద్దామని, అప్పటికే 2:00 అవుతుంది. లంచ్ తినేద్దామని ఇంకా అక్క పిలుస్తుంది. అందరూ భోంచేద్దాం రండి ఒక్కసారిగా అని అందరూ కూర్చొని అలాగ తినేస్తున్నాము. సో,
అందరూ ఇలా కూర్చొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, మా ఇంట్లో అయితే లాస్ట్ 1 మంత్, 1½ మంత్ నుంచి మేమే ఉంటున్నాం. చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు అక్క, బావలొచ్చారు. చాలా హ్యాపీగుంది. ఇల్లంతా సందడిగా ఉంది. ఇది మా నిహిర కోసం కొన్న స్పెషల్ కార్ అండి. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, మా కారు నేమొచ్చి చెవర్లెట్ ఆవియో అంట అండి. ఇది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కారంట. బట్ అదే కదా! మేమందరం లంచ్ తినేసి బయటికి బయలుదేరాము. సొంత కార్‌లో బయటికి వెళ్తుంటే హ్యాపీనెస్సే వేరు కదా! సో, చాలా రోజుల నుంచి మా డ్రీమ్స్ అండి ఇలా కార్‌లో వెళ్ళడం. ఇన్ని రోజులకి ఆ డ్రీమ్ తీరిందనుకోవాలి యాక్చువల్లీ. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎక్కడికెళ్తున్నామో గెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను ఎక్కడికెళ్తున్నాను, మేము ఏం తీసుకుంటున్నాము, ఇంకోటి కూడా మా ఇంటికి రాబోతుంది నెక్స్ట్ డే. చాలా హ్యాపీనెస్ ఇచ్చేదనమాట అది కూడా మాకు. చాలా రోజుల నుంచి మేము కొనుక్కోవాలనుకుంటున్నది. సో, ఇన్ని రోజులకు కూడా అది కూడా మా కోరిక తీరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం కొన్నామన్నది సో, చూసేయండి. ఓకేనా? అండ్ అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ అండ్ షేర్ టు మై వీడియోస్. ఓకే? అండ్ లైక్ టు మై వీడియోస్. మీకు ఈ సాటర్డే, సండే ఎలా గడిచిందో నాతో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వాచింగ్. అమ్మాయిలు మీరు ఒకటి చెప్పండి. మా అమ్మాయిలకి డ్రైవ్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం? మాకు కూడా చాలా ఇష్టం. మేము నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాం, కుదరట్లేదు. సో మస్ట్ అండ్ షుడ్‌గా వితిన్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్‌లో కంపల్సరీ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాం. సో ఇక్కడికి మేము ఒక షాపింగ్‌కి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో మీరు కూడా చూసేయండి ఏం కొన్నామనేది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.